మన జగ్గారెడ్డి గారు తెలుసు కదా, మాటల్లోనే వచ్చారు ప్రెస్ మీట్కి. చెప్పండి గురుగారు. స్టార్ట్ చేయాలా? చెయ్యండి సార్. నేను జనరల్ గా ఈ అవినీతి మీద పెద్ద మాట్లాడమ్మదు, మామూలే అని అనుకున్నా కానీ ఇలాంటి వారు కూడా మాట్లాడకపోతే ఎలా సార్? వీళ్ళు ఎట్లా అంటే ఇక అది సరే కానీ ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది నిన్న. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏంటన్నారు? మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు అలా అన్నారా? దట్ ఈస్ టూ మచ్ సార్. నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత? ఆయనకేం తక్కువ సార్, ఎందుకు అలా తీసి పారేస్తారు? ప్రభాకర్ రెడ్డి నువ్వు వెంట్రుగా కూడా పనికిరావా నువ్వు? అది కాదు సార్, మీ మంత్రులు కమిషన్లు తీసుకొని మీకు పర్సంటేజ్లు ఇవ్వట్లేదని అన్నారు, నిజమేనా? అది ఏముందిరా నాయన, మా మంత్రులు తినడానికి అది ఏముంచిరా, సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందడా? మరి అలా అయితే మీ మంత్రులు ఏమీ తినడం లేదని ఆయన గట్టిగా చెప్పండి సార్. మంత్రులు తిందామని అది ఏముందడా? మరి అలా సార్, అయినా మీలాంటి మాస్ లీడర్లు అలా పబ్లిక్లో ఏడిస్తే చూసేవాళ్ళు ఏటనుకుంటారు సార్? నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఈడో ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ. వద్దు, మళ్ళీ మీరు ఎట్టి పరిస్థితిలో ఏడొద్దు సార్. నాకు ఉత్తగానే వస్తుంది ఈ మధ్యలో, ఎందుకో మళ్ళీ కారణం ఏటై ఉంటుంది సార్? ఎవరైనా కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా, నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను. నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడు అంతా. పబ్లిక్ ధైర్యం చెప్పాల్సిన మీరే వాళ్ళకంటే ముందుగా ఏడిస్తే భయపడిపోరా? మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఏడిస్తే ఏమొస్తుంది చెప్పండి?